15వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. పురుషోత్తమ ప్రాప్తి యోగము, పంచదశాధ్యాయము 15వ. పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటారు ఈ యొక్క అధ్యాయాన్ని. పురుషోత్తమ ప్రాప్తి అంటే ఏమిటి అంటే, ఎవరైతే పురుషోత్తముడుగా ఉన్నారో ఆ పురుషోత్తముణ్ణి చేరడం, ఆయనలో ఐక్యం కావడం. అంటే ఈ పురుషోత్తముడు అంటే ఎవరు, ఆ పురుషోత్తముణ్ణి ఎలా చేరాలి, పురుషోత్తముణ్ణి చేరేదానికి ఏ విధంగా ప్రవర్తన ఉండాలి, ఏ విధమైన ధ్యానం చేయాలి, ఎలా ఆయనలో చేరుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవడం. శ్రీ భగవానువాచ, కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. వేదవిత్ అంటే వేదాన్ని మొత్తం తెలుసుకున్నటువంటి వాడు, వేదార్థాన్నంతా తెలుసుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే, ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఆ విషయం బాగా అర్థం చేసుకున్నవాడంటే వేదాన్నంతా అర్థం చేసుకున్నవాడు అని అర్థం. ఏమిటా అంటే, ఊర్ధ్వమూలమధశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఇక్కడ సంసారం అనేటువంటిది ఒక పెద్ద వృక్షం. నేను సంసారంలో పడిపోయినాను, సంసారంలో బాధలు పడుతున్నాను, సంసారాన్ని ఈదుతున్నాను, సంసారాన్ని దాటలేకున్నాను, సంసారం అనే ఒక సముద్రం అంటుంటారు. కానీ ఇక్కడ ఆ మాట కాకుండా సంసారం అనేది ఒక అశ్వత్థ వృక్షము అని చెప్తున్నాడు. అశ్వత్థం ప్రాహురవ్యయం, అవ్యయమైనటువంటిది, ఒక ప్రవాహ రూపంలో ఉండేటువంటిది, నశించినటువంటిది ఈ సంసార వృక్షం. ఈ సంసార వృక్షాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడే వేదాన్ని అర్థం చేసుకున్నవాడు అని అర్థం చెప్తున్నాడు. వేదమంతా తెలుసుకున్నవాడు అంటే సంసార వృక్షాన్ని గురించి తెలుసుకున్నవాడు. ఎలాగయ్యా అంటే, ఈ సంసార వృక్షము ఊర్ధ్వమూలం అధశాఖం. మామూలుగా ఏ వృక్షానికైనా సరే మొదలు కింద ఉంటుంది, వ్రేళ్లు క్రింద ఉంటాయి, మొక్కంతా పైకి పెరుగుతుంటుంది అనమాట. శాఖలన్నీ, కొమ్మలు అవన్నీ కూడా పైకి పెరుగుతాయి. కానీ సంసార వృక్షానికి మూలం పైన ఉంటుంది, శాఖలన్నీ క్రిందికి పెరుగుతాయి అన్నమాట, క్రిందికల్లా పెరిగిపోతుంటాయి. శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని. ఆ అశ్వత్థ వృక్షానికి ఆకులు ఏమిటాయంటే, అంటే ఆ సంసార వృక్షానికి వేదములే, వేదములు, వేదాంగములు, శాస్త్రములు ఇవన్నీ కూడా ఆకులు అన్నమాట. ఎందువల్లయ్యా అంటే, ఆ సంసారం అనేటువంటి వృక్షాన్ని, ఒక వృక్షాన్ని రక్షించాలంటే ఆకులు రక్షిస్తుంటాయి. ఆకుల వల్లే చెట్టు పెరగడం. కానీ ఒక చెట్టు పెరుగుతుంది అంటే రోజు ఒక ఇగురు వేసుకుంటూ పోతుంది చూడండి, ఆకులు పెరుగుతుంటాయి అన్నమాట. పెరిగే కొద్దీ అది అభివృద్ధి చెందుతుంటుంది. అలాగే సంసార వృక్షాన్నంతా కూడా బాగా అభివృద్ధి చేసి దాని విషయం అంతా తెలుసుకొని దాన్ని కాపాడేటువంటిది వేదాలు, వేదాంగాలు ఇవన్నీ కూడా. ఈ సంసారం అంటే ఏమిటి అని, సంసారం అంటే ఈ యొక్క ప్రకృతి, ఈ సృష్టి అంతా సంసారమే. నువ్వు సంసారం చేయవయ్యా అంటాం, సంసారం చేయమంటే సృష్టి చేయవయ్యా అని. మీరిద్దరు బాగా సంసారం చేస్తున్నారు నాయన అని చెప్పి అంటుంటారు. సంసార కార్యం అంటే సృష్టి కార్యం అని. అంటే ఈ పరబ్రహ్మ పరమేశ్వరుడు చేసినటువంటి సృష్టే ఈ సంసారం అన్నమాట. మనము, మన భార్య, మన బిడ్డలు అనేది మనం సంసారం మన వరకు అనుకుంటున్నాం. ఇంకొకటికి కూడా భార్య బిడ్డలు ఉంటాయి, వాడికి ఒక సంసారం ఉంటుంది. ఇంకొకటికి ఇంకో భార్య బిడ్డలు, పశువులకు కూడా సంసారాలు ఉన్నాయి, మనుషులకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి సంసారాలు. ఈ సంసారాలన్నిటికీ కారణమైనటువంటిది పెద్ద సంసారం బ్రహ్మదేవుడు. అదే సంసార వృక్షం. దానికి ఏమిటయా అంటే, ఈ ప్రకృతికంతా కారణమైనటువంటి
ఆ బ్రహ్మ పైన ఉన్నాడు. ఆయన ద్వారా ఈ అహంకారము, తర్వాత అక్కడి నుంచి బుద్ధి, తర్వాత పంచభూతాల్లో నుంచి భౌతికమైనటువంటి పంచభౌతికమైనటువంటి శరీరాలు, అనేక జీవులు, ఇవన్నీ కూడా పుట్టుకుంటూ వచ్చాయన్నమాట. లైవ్ అయిపోయేటప్పుడు ఒక్కొక్కటి వాటిల్లో లైవ్ అయిపోతూ ఉంటాయి. అదంతా మనం తెలుసుకోనున్నాం. ఇక్కడ ఊర్ధ్వమూలం అంటే అసలైనటువంటి శక్తి, దీన్నంతా కాపాడేటువంటి శక్తి పైన ఉన్నది. ఒక చెట్టు ఉన్నది అంటే చెట్టుకు వేర్లు బాగా ఉంటే బలంగా చెట్టు పెరుగుతుంటుంది. కాబట్టి ఈ సంసార వృక్షం, ఈ ప్రకృతి అంతా పెరిగేదానికి వేర్లు పైన ఉన్నాయ్యా అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ సృష్టిస్తున్నాడు, ఆయన ద్వారా ఇదంతా వస్తున్నది. ఇంకా భూలోకం వరకు వ్యాపించేసి పాతాళలోకం వరకు వ్యాపించి పెరిగిపోతూ ఉన్నది అనమాట ఈ సంసారం అని. పిపిల కాదు బ్రహ్మ పర్యంతం. దానికి ఉదాహరణగా ప్రకృతిలో ఉండేటువంటి దేన్నైనా సరే మన శరీరంలో మనం చూడొచ్చు. మన శరీరంలో ఉండేటువంటివే ప్రకృతిలో ఉన్నాయి, ప్రకృతిలో ఉండేటువంటివే మన శరీరంలో ఉంటాయి. చూడండి ఏమయ్యా అంటే ప్రకృతిలో మనకేం కనపడుతుంది? భూమి కనపడుతుంది, మట్టి. మన శరీరం ఇట్టు అనుకోండి, మట్టి వస్తుంది. ఈ ప్రకృతిలో మనం ఏది చూస్తున్నామో అవన్నీ మన శరీరంలో ఉంటాయి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకృతిని అంతా మనం చూడలేం కాబట్టి అదంతా కూడా సూక్ష్మ రూపంలో మన శరీరంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు సంసార వృక్షాన్ని నువ్వు చూడలేవు. ఏమంటే పరబ్రహ్మ ఎక్కడున్నాడో, ఆకాశం ఎక్కడుందో, సూర్యుడు ఎక్కడున్నాడో, చంద్రుడు ఎక్కడున్నాడు, ఇదంతా ఏమిటి, ఇవన్నీ తెలియవు కదా. ఇది విరాట్ పురుషుడు యొక్క శరీర స్వరూపం అన్నమాట. దాన్ని చిన్న సూక్ష్మ రూపంలో మన శరీరంలో ఉంటాయని మనం చూసుకోవచ్చు. అక్కడ పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ జీవాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మే ఈ జీవాత్మ, ఇద్దరు ఒకటే. తర్వాత అక్కడంతా పెద్ద బ్రహ్మాండమైన ప్రకృతి ఉన్నది, మన శరీరంలో కూడా అదే ప్రకృతి ఉన్నది. పృథివీ తేజో వాయు ఆకాశాలు బయట ఉన్నాయి, అన్ని మనలో ఉన్నాయి. మనలో నీళ్లు ఉన్నాయి, మట్టి ఉన్నది, గాలి ఉన్నది, తర్వాత వేడి ఉన్నది. వేడి అంటే జఠరాగ్ని కావచ్చు, ఏదైనా వేడి ఉన్నది. అన్ని రకాలైనటువంటి పంచభౌతిక తత్వాలన్నీ మనలోనే ఉన్నాయి. తర్వాత మన ప్రపంచంలో ఉండేటువంటి నదులు, గంగా నది, యమునా నది, సరస్వతి నది, నదులన్నీ ఉన్నాయి చూడండి. ఈ నదీ ప్రవాహాలన్నీ మీరు బయట చూసిరండి, తీర్థయాత్రలన్నీ చేసి. మన శరీరంలో ఉండే నాడీ మండలాలే ఆ నదులు అన్నమాట. మన ప్రపంచ పటం కానీ భారతదేశ పటం కానీ మనం కానీ చూస్తే మ్యాప్లో ఎట్టుంటుందో ఎక్స్రే తీసినట్టే ఉంటుంది లోపల. మనం ఆ నదులు, నదీ ప్రవాహాలు, దైవతా క్షేత్రాలు, పుణ్యమైనటువంటి జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయంటారు. 12 స్థానాల్లో మన శరీరంలో కూడా 12 రకాలైన శక్తులు ఉన్నాయన్నమాట. పైన నవగ్రహాలు ఉన్నాయంటారు, మనలోనే నవగ్రహాలు ఉన్నాయి, నవనాడులు అంటారు వాటిని. 9 రకాలైనటువంటి నాడులు ఉన్నాయి. ప్రతిదీ మన శరీరంలో చూసుకోవచ్చు. అయితే ఈ సంసార వృక్షాన్ని కూడా చూసుకోవచ్చా స్వామి? లక్షణంగా చూసుకోవచ్చు. ఎందువల్ల? ఊర్ధ్వమూలం, పైన వేళ్ళు ఉండాలి, మూలము, కింద కొమ్మలు ఉండాలి. మన చేతులు, కాళ్ళు ఇవన్నీ కొమ్మలు, వేళ్ళు ఇవన్నీ కొమ్మలు. మూలం ఎక్కడున్నదా అంటే శిరస్సే. ప్రతి చెట్టుకు కూడా నీళ్లు క్రింద పోస్తాం పాది చేసి, ఆ నీళ్లు వేళ్ల ద్వారా పైకి లాక్కుంటుంది అనమాట. లాక్కొని చెట్టు అభివృద్ధి చెందుతుంటుంది. కానీ మనకు మాత్రం నీళ్లు క్రింద పోయిరు, అక్కడ పోస్తారు. నోట్లో పోసుకుంటే అంటే పైన పోస్తారు. పైన పోస్తుంటే అన్నం తిన్నా, మంచి నీళ్లు త్రాగినా, ఏదైనా సరే పైనే వేళ్ళు ఉండేది ఇక్కడ కాబట్టి. ఇక్కడ పోస్తే శరీరం బాడీ పెరుగుతుంటుంది బాడీ. అదే చెట్టు క్రింద నీళ్లు పోస్తే పైన బాడీ పెరుగుతుంటుంది. అది ఆపోజిట్ అన్నమాట. మనకు బ్రహ్మ పైన ఉన్నాడు. ఏది కూడా శరీరంలో చేతులు కదలాలన్నా, కాళ్ళు కదలాలన్నా, ఏ అవయవం కదలాలన్నా కూడా బ్రెయిన్ పనిచేయాలి. ఇక్కడ పనిచేయలేదనుకో, ఈ నాడీ మండలం పనిచేయలేదనుకోండి, నువ్వు నడవలేవు, చూడలేవు, కదలలేవు, ఏం చేయలేవు. ప్రతిదానికి కూడా స్పందన వాటి ద్వారా వస్తుందన్నమాట. అలాగే చెట్లో ఉండేటువంటి ఏ ఆకు కానీ, ఏ యొక్క కొమ్మ కానీ, ఏది పెరగాలన్నా వేళ్లలో నుంచి శక్తి ప్రసరిస్తూ ఉండాలి. కాబట్టి మన యొక్క మెదడులో ఉండేటువంటి ఈ నాడీ మండల, నాడీ వ్యవస్థ అంతా కూడా మూలం అన్నమాట. దాని ద్వారా ఈ శరీరం అంతా పెరుగుతుంది. అందుకే బ్రహ్మస్థానము అంటారు. బాహ్య ప్రకృతిలోకి వచ్చినప్పుడు
బ్రహ్మస్థానం సత్యలోకం ఎక్కడో ఉన్నది, పైన బ్రహ్మ పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు, అక్కడి నుంచి సృష్టి చేస్తూ ఉన్నాము అని చెప్తారు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆ పరబ్రహ్మ పైన ఉన్నాడు, బ్రహ్మ కపాలం బ్రహ్మస్థానం. ఆ బ్రహ్మస్థానం నుంచి మొత్తం కూడా సృష్టికి అవసరమైనటువంటి అన్నీ కూడా క్రిందకు వస్తున్నాయి, శరీరం పెరుగుతుంది. అయితే అశ్వత్థ వృక్షంతోనే ఎందుకు పోల్చాడు? ఇంకేదైనా చెట్టు చెప్పొచ్చు కదా అని అంటే, అశ్వత్థం అనేటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. ఈ సృష్టికంతా కారణమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఏం చెప్పాడు? వృక్షాల్లో అశ్వత్థ రూపంలో నేను ఉంటానన్నాడు. కాబట్టి ఆ అశ్వత్థ వృక్షాన్ని ఇక్కడ ఉపమానంగా చెప్పాడు. ఇంకొకటి, అశ్వత్థం అనేటువంటిది ఏమిటయ్యా? అశ్వత్థ వృక్షంలో ఉండే ప్రత్యేకత అంటే, ప్రకృతి ఎప్పుడు నశించిపోయేదే కదా. అంటే ఏదైతే మనం చూస్తున్నామో అది నశించిపోయేది. ఇప్పుడు మన శరీరం చూసాం, మెదడు అని చెప్పాము, క్రిందంతా శరీరం, చేతులు కాళ్ళు అభివృద్ధి చెందుతున్నాయి. మనం అన్నం తిన్నా, మంచినీళ్ళు తాగినా, ఏవి తాగినా కానీ ఇక్కడే తింటున్నాం, పైన పోస్తున్నాం అని చెప్పాం. బాగానే. ఇది శాశ్వతంగా ఉంటుందా? ఉండదు, నశించిపోతుంది. అంటే ఈ శరీరం నశించిపోతుంది, ఈ సంసార వృక్షమే నశించిపోతుంది. కానీ పూర్తిగా నశించిపోతుందా? మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాం. ఈ శరీరం వదిలేస్తున్నాం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతున్నాం. అలాగే ఇది నశించిపోయినట్టు కనపడుతుందే కానీ నశించిపోదు. ఆలోచించండి. నశించిపోయినట్టుగా కనపడుతూ ఉంటుంది, మరలా వస్తూ ఉంటుంది. సృష్టి మొత్తం కల్పం అయిపోయింది అనుకోండి, కల్పం అయిపోయిన తర్వాత అంతా ప్రళయం వచ్చి మళ్ళీ కలిసిపోతుంది, ఏం లేకుండా పోతుంది. మరలా అంత మామూలుగా కనపడుతుంది. బాగా గమనించండి. అందుకనే రాగి వృక్షాన్ని చెప్పాడు ఇక్కడ. మీరు మామూలుగా అశ్వత్థ వృక్షాన్ని కానీ గమనిస్తే అన్ని చెట్లు ఒక విధము, రావి చెట్టు మాత్రం ఒక విధం. రావి చెట్టు ఆకు రాలిపోయినప్పుడు ఒక్క ఆకు కూడా ఉండదు, మొత్తం రాలిపోతుంది అనమాట. ఏముండదు, నీకేం కనపడదు. ఆ చెట్టు అసలు బ్రతికుందా లేదా అనేది మనకు అర్థం కాదు. ఏదైనా ఆకు రాలేటువంటి కాలంలో ఏ చెట్టు అయినా కూడా, వేప చెట్టు తీసుకోండి, ఏదైనా పూర్తిగా ఆకులు రాలిపోకుండా ఉంటాయి. అశ్వత్థ వృక్షంలో ఉండే స్పెషల్ ఏందా అంటే, ఆకులు ఎండిపోయిన పాటు రాలిపోతాయి. చూడండి, రాలిపోయే కాలం వచ్చినప్పుడు ఒక్క ఆకు లేకుండా రాలిపోతుంది. ఈ చెట్టు అసలు బ్రతికుందా చనిపోయిందా, అసలు ఉందా లేదా అనిపిస్తుంది మనకు. ఒక్క 10 రోజులకల్లా మళ్ళీ పోయి చూడండి, ఆ చిగుళ్ళు పచ్చ ఎర్రగా వచ్చేసి పల్లవాలు నిండా ఎర్రగా ప్రకాశిస్తుంటుంది అనమాట. అంటే ఆ చిగుళ్ళు ఎర్రగా ఉంటాయన్నమాట, ఎర్రగా ప్రకాశిస్తుంటుంది. మళ్ళీ ఇంకొక 10 రోజులు పోయి చూడండి, పచ్చగా వచ్చేసి ఉంటాయి ఆకులన్నీ, మళ్ళీ నిండా ఆకులు వచ్చేస్తాయి. మళ్ళీ ఆకులన్నీ ఒకేసారి అయిపోయి ఒకేసారి రాలిపోతాయి అన్నమాట. మళ్ళీ ఒకేసారి పచ్చంగా వచ్చేస్తుంది. అది అశ్వత్థ వృక్షం యొక్క లక్షణం. అంటే చెట్లు విషయం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అది. అదేవిధంగా ఈ సంసారం అనేది బ్రహ్మాండంగా కనపడుతుంటుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది అబ్బా అనిపిస్తుంటుంది, ఉన్నట్టుండి అయిపోతుంది. ఉండదు, తుడుచుకొని పెట్టిపోతుంది అనమాట. ఇక్కడ ప్రళయం వచ్చింది అంటే లయం అయిపోయినప్పుడు ఏముంది? ఇక్కడ ఏమి లేదు, మొత్తం పోయేసి ఊరంతా పోయింది, ఏం లేదు ఇక్కడ, మళ్ళీ పచ్చంగా ఎప్పుడాలో వచ్చేస్తుంది. అది ఆ అశ్వత్థ వృక్షానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం. అందువల్ల ఇక్కడ చెప్పాడు. అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు ఏమీ ఉండదు నాయన, మొత్తం పోతుంది. మరలా ప్రళయం సృష్టి అయినప్పుడు మళ్ళీ అన్ని కలిగిపోతాయని చెప్పేదానికి అశ్వత్థ వృక్షాన్ని చెప్పాడు. కాసేపు కనపడుతుంది, కాసేపు కనపడదు. సంసారం అనేది కూడా కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది అనే దానికోసం చెప్పాడు. ఈ విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు వేదవిత్, వాడు వేదాన్ని అర్థం చేసుకున్నవాడు అని చెప్పాడు. అంటే బాహ్య ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మ యొక్క సృష్టినంతా మనం తెలుసుకోవాలి. మన శరీరంలోకి వచ్చినప్పుడు మనం ఏంటంటే మన శిరస్సులో ఉండే నాడీ మండలాలు, ఈ వ్యవస్థ, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు అందరూ మనలోనే ఉంటారన్నమాట. ఆ సృష్టిని, ఆ ప్రకృతిలోని ఒక అంశే మనం అన్నమాట. కాబట్టి దీంట్లో అందుకే గంగా, యమున, సరస్వతి సంగమం అంటారు. మనం పోయి అక్కడ స్నానం చేసి వస్తాం. ఇక్కడ ఇడా, పింగళ, సుషుమ్న నాడులు కలయికే గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం. మన ప్రకృతిలో ఏమున్నదో అదే మన యొక్క శరీరంలో ఉంటుంది.
అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఊర్ధ్వమూలమదశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి అర్జున. అయితే ఈ సంసార వృక్ష విషయం తెలుసుకున్న తర్వాత అధశ్చోర్ధ్వం చ ప్రవృతాస్థస్య శాఖ, ఈ శాఖలు ఉన్నాయే కొమ్మలు పైకి క్రిందకు పక్కలకు అంతా వ్యాపించిపోయి ఉంటాయి. భూలోకానికి పాతాళలోకానికి కూడా పోయి ఉంటాయి. ఏమిటయా ఇదంతా అంటే ఆ సృష్టిలో నుంచి వచ్చేటువంటి అంటే బ్రహ్మ దగ్గర నుంచి వచ్చేటువంటి సృష్టి ఇదంతా కూడా వ్యాపించిపోయి ఉంటుంది. అంటే మన శరీరంలో మెదడు నుంచి వచ్చేటువంటి నరాలు ప్రసరణ ఇదంతా కూడా ఉందని అర్థం అన్నమాట. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళా, అయితే గుణ ప్రవృద్ధ దేని వల్ల పెరుగుతుంది సంసార వృక్షం? దేని వల్ల పెరుగుతుంది అంటే దానికి మళ్ళీ సారవంతమైనటువంటి ఆహారం కావాలి. దానికి చెట్టు పెరగాలంటే మంచి పిండేసి మంచి దానికి తగినటువంటి ఎరువులు వేస్తే బాగా పెరుగుతుంది. ఇక్కడ దీనికి ఎరువులు ఏమిటాయి అంటే సత్వరజస్తమో గుణాలు, సత్వరజస్తమో గుణాలు బాగా మంచి క్వాలిటీ గల ఎరువులు అన్నమాట. దీంతో సంసార వృక్షం బాగా డెవలప్ అయి పెరిగిపోతుంటుంది. అయితే విషయ ప్రవాళా సత్వరజస్తమో గుణాలనేటువంటివి ఎప్పుడైతే మనం దాని ద్వారా చెట్టు అభివృద్ధి చెందుతుందో ఇగుళ్ళు వస్తాయి చూడండి. ఆ ఇగుళ్ళు ఏమిటాయి అంటే విషయ సుఖాలు, విషయాలు, ఇంద్రియాలు అవి బాగా మొలుస్తాయి. ఆ ఇగుళ్ళు బాగా కనపడుతుంటాయట. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఇది అధశ్చ మూలాని ఇట కిందకు వచ్చినటువంటి శాఖలు భూలోకం అంతా వ్యాపించి ఉంటాయట. అంటే మనుష్య లోకం అంతా కూడా అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి బ్రహ్మదేవుడే మూలం. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి చెట్టు కొమ్మలు భూలోకం దాకా వ్యాపించున్నాయి. భూలోకంలో మనుష్యులుగా మనం ఉన్నాం. ఆ కొమ్మలు ఆకులే మనం అన్నమాట. నరూపమక్ష్ణే తథోపలభ్యతే తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేవం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. కాబట్టి ఇటువంటి సంసార వృక్షాన్ని, ఇటువంటి సంసారంలో మునిగిపోకుండా మనం ఉండాలంటే ఏం చేయాలంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగము దేని మీద వ్యామోహం లేకుండా ఉండడం. ఈ విషయ సుఖాలు పుడుతున్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, వీటికంతా లొంగిపోకుండా ఎవడైతే ఇదంతా కూడా ఈ సంసార వృక్షం ఎప్పుడైనా కానీ నశించిపోయేటువంటిదే అని చెప్పి ఎవడైతే తెలుసుకుంటాడో ఆ సంసార వృక్షానికి పైనుండేటువంటి నన్ను ఎవరైతే తెలుసుకుంటాడో, ఆ సంసార వృక్షానికి కారణమైనటువంటి నన్ను ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడేం చేయాలంటే ఈ సంసారం అనేటువంటి వృక్షాన్ని నిర్మోహం అంటే మోహం అనేటువంటిది లేకుండా ఉండడం, నిర్మమత్వం అనేటువంటి కత్తితో నరికేయాలి. అంటే దేని మీద మమకారం లేకుండా ఉండాలి. అప్పుడు కానీ ఈ సంసార వృక్షాన్ని మనం ఛేదించలేము. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న వివర్తంతి భూయః తమేవ చాజ్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృత పురాణీ. కాబట్టి ఎవరి వల్లైతే ఈ సంసార వృక్షం పుట్టిందో, ఎవరి ఈ సంసార వృక్షానికి కారణమో అటువంటి పురుషుడిని మనం ధ్యానించాలి. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిచ్చ వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢ పదమవ్యయంతం. అయితే ఆ పరమ పురుషుణ్ణి తెలుసుకోవాలి, సంసార వృక్షానికి కారణమైనటువంటి వాడిని తెలుసుకోవాలి. మనం ఈ సంసారంలో లేకుండా వెళ్ళిపోవాలి అంటే సమమైనటువంటి మనస్తత్వం ఉండాలి. సుఖ దుఃఖాలు వచ్చినా, కష్ట సుఖాలు వచ్చినా, తర్వాత ఏమంటే లాభ నష్టాలు వచ్చినా, ఏదొచ్చినా ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. అటువంటి వాడు తెలుసుకోగలడు. నతద్భాసయతే సూర్యో న శశాంక న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అయితే ఎక్కడ ఉంటాడయ్యా ఈ పరమ పురుషుడు? ఆయన తెలుసుకోవాలి సంసారాన్ని దాటి అంటే న తద్భాసయతే సూర్యో న
న శశాంకో న పావకః. ఈ పరమ పురుషుడు ఉండే దగ్గర సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, అగ్ని ఉండడు, ఎవ్వరు ఉండకపోయినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు ఆయన. అంటే కారణం ఏమిటి? ఈ సూర్యుడికి తేజస్సు వచ్చింది కూడా ఆ పురుషుల్లో నుంచే. ఈ చంద్రుడికి కానీ అగ్నిహోత్రుడికి కానీ అంతా తేజస్సు ఇచ్చినటువంటి పరమ పురుషుడు ఆయన. మనం ఏదన్నా కావాలి అంటే, వెలుతురు కావాలంటే సూర్యుడినో అగ్నిహోత్రుడినో వాళ్ళను చూస్తాం. కానీ ఆయన సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు వెలుతురు కావాలంటే ఆయన చూస్తారు. ఆయన వల్ల వాళ్ళకి లైటింగ్ వస్తుంది. అంతేగాని ఈయన పోయి వీళ్ళు పోయి ఫోక్సింగ్ లైట్ వేసి చూడవయ్యా అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ తేజస్సు కారణమైనటువంటి వాడు పరమ పురుషుడు. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ నేనుంటాను. అక్కడ సూర్యప్రకాశం అవసరం లేదు, చంద్రప్రకాశం అవసరం లేదు, నక్షత్ర ప్రకాశాలు అవసరం లేదు. ఎప్పుడు వెలుగు ఉంటుంది, అదే జ్యోతి. అంతేగాని అక్కడ పవర్ కట్ ఉంటుంది, లైట్లు పోతాయి, అవన్నీ ఉండదు అనమాట. అక్కడ ఎప్పుడు వెలుగే. అంతే. ఆ వెలుగే, ఆ తేజస్సే, ఆ తేజస్వరూపమే పరమాత్మ. ఇక్కడ మనం ఒక విశేషం, బాగా అర్థం కానటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నా అంశే ప్రతి ఒక్క దేహాల్లో జీవుడుగా ఉన్నాడు అన్నాడు. మనందరిలో ఉండేటువంటి జీవుడు ఉన్నాడే, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరమ పురుషుల్లో నుంచి వచ్చాడు, ఆ పరమాత్మలో నుంచి వచ్చాడు. జీవాత్మ, పరమాత్మ. ఇప్పుడు మనం పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. పురుషోత్తముడు అంటే ఆయన. పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటే ఆ పురుషోత్తముడిని మనం దర్శనం చేసుకోవడం. అంటే మన శరీరాన్ని వదిలేసి మన ఆత్మను పరమాత్మలో లీనం చేయడం. అదే అద్వైతం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా అంశతో వెళ్ళినటువంటి వాడు జీవుడుగా ఆ యొక్క శరీరంలో ఉన్నాడు, ప్రతి ఒక్క దేహంలో. అయితే ఆ జీవుడు పరమాత్మే కదా. ప్రాణం పోయిన తర్వాత ఈ జీవాత్మ పరమాత్మలో వెలిసిపోతుంది కదా. అటువంటిప్పుడు పుణ్యాత్ముడేమిటి, పాపాత్ముడేమిటి? ఎవరు మరణిస్తే మాత్రం అందరిలో ఉండేది పరమాత్మ, జీవాత్మే కదా. ఎవరు మరణించినా కానీ వాడి ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది. అటువంటిప్పుడు పుణ్యం పాపం ఏముంది? శరీరానికి సంబంధించినవి కానీ ఆ జీవాత్మకు అంటవు కదా. అటువంటిప్పుడు పుణ్యాత్ముడేమిటి, పాపాత్ముడేమిటి? ఆ జీవాత్మకు పుణ్యం ఎక్కడుంది, పాపం ఎక్కడుంది అనేటువంటి దానికి సమాధానం చెప్తున్నాడు. ఈ సృష్టినంతా నేను చేశాను కదా, ఈ సృష్టి అంతా నా అధీనంలో ఉండి నేను చెప్పినట్టే వింటుంటుంది కదా. అదేవిధంగా నాలో నుంచి వచ్చిన వాడే కదా జీవాత్మ, నేను చెప్పినట్టే నడుచుకోవాలి కదా. కాబట్టి ఆ జీవాత్మకు కొంత కర్తృత్వము అంటారు, అధికారం ఇచ్చాను అన్నాడు. ఏమయ్యా అంటే, నేనే అన్ని నా చేతిలో పగ్గాలు పెట్టుకోకుండా జీవాత్మకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చాను. ఎట్లా అంటే, ఒక తండ్రి గారు ఇంటి పెత్తనం అంతా కూడా చేస్తూ కుమారుడు ఒకరు ఎక్కువ వచ్చిన తర్వాత కొన్ని అధికారాలు అప్పచెప్తాడు అనమాట. అన్నీ చెప్పడు, కొంత శక్తి, కొన్ని పనులు చేయరా నాయన నువ్వు అని చెప్తాడు. ఆ ఒప్ప చెప్పడంలో ఏం చేశాడంటే, ఈ జీవాత్మకు మనసు నొప్ప చెప్పాడు. మనసు ద్వారా ఇంద్రియాలను ఆకర్షించుకునేటువంటి శక్తి జీవాత్మ సొత్తు, పరమాత్మకు సంబంధం లేదు. ఈ జీవాత్మకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారం ఏంటంటే, ఆ ఇంద్రియాలను ఒక వస్తువు చూస్తున్నాము, ఆ మనసు అనేటువంటిది ఉంటుంది. ఆ మనస్సు ద్వారా ఆ ఇంద్రియాలను ఉపయోగించుకుని వాటి ద్వారా చూస్తూ ఉంటాడు జీవుడు, అనుభవిస్తూ ఉంటాడు. సుఖాన్ని కానీ, కష్టాన్ని కానీ, దుఃఖాన్ని కానీ పొందాలనేటువంటి కోరిక. మనం ఖాళీగా ఉండి ఏం చేద్దాం, మన చేతిలో మనసు ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఒకసారి అట్లా ప్రయత్నించి చూస్తామని వాటిని అనుభవించేటువంటి శక్తి, ఆ అధికారం జీవుడికి ఉందన్నమాట. దానివల్ల ఏం చేస్తాడంటే, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ఆకర్షిస్తున్నాడు. ఎట్లా? మనస్సును ఆరవదిగా పెట్టుకొని, అంటే 5 ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సును తాను 6వ ఇంద్రియం మనసుగా పెట్టుకొని
ఆరవదైనటువంటి మనస్సును స్వాధీనం చేసుకుని మనస్సు ద్వారా ఇవన్నీ కూడా గ్రహిస్తున్నాడు. ఇప్పుడు కర్మేంద్రియాల సంగతి చెప్పలేదు అక్కడ, జ్ఞానేంద్రియాల సంగతి చెప్పాడు. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తే ఇప్పుడు కర్మేంద్రియాలు అంటే చెయ్యి వాక్ పాణి పాద పాయూపస్థలు. వాక్ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది, అది కర్మేంద్రియం. పాణి చేతులు పనిచేస్తున్నాయి, పాయువు ఉపస్థ మలమూత్ర స్థానాలు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అంటే త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణములు. త్వక్ అంటే చర్మం. చర్మం ఏమన్నా పనిచేస్తుంది? ఏం చేయదు, గమ్మున ఉంటుంది. కదలడం కానీ కెడంగా పోవడం కానీ ఏముండదు. స్పర్శ ఎవడన్నా తాకితే మనకు చెప్తుంది. వాడు ఎవడన్నా వచ్చి తాకంగానే లేదా ఒక చెట్టు ఏదైనా తగలంగానే వాడికి తెలిసిపోతుంది, ఎవడి జీవాత్మ తెలిసిపోతుంది. జీవాత్మ ఎట్లా తెలుసుకుంటున్నాడు? మనసు ఉంది అక్కడ. ఈ మనసు పోయి ఆయన చెప్తుంది అనమాట. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఆ జీవాత్మకు కొన్ని అధికారాలు ఇచ్చున్నాను అర్జున. దానివల్ల ఏం చేస్తాడంటే మనసు అనే దాన్ని వాడు ఒక సాధనంగా పెట్టుకొని ఏది ఎక్కడ తగిలినా తెలుసుకుంటూ ఉంటాడు. చెయ్యి స్పర్శ తగిలంగానే తెలిసిపోతుంది. మాట వినపడ్డదనుకో చెవ్వేం కదలదు, చెవ్వట్టే ఉంటుంది. జ్ఞానేంద్రియాలంటే ఏంటంటే అవి కదలకుండా పనిచేస్తూ ఉంటాయి, వాటిని ఆకర్షిస్తుంటాయి బయట శబ్దాలన్నీ. ఈ స్పర్శ ఇది తీసుకుంది, తర్వాత ఏమంటే శబ్దాన్ని చెవు ఆకర్షించింది. చెవు ఆకర్షించడానికి కారణము మనసు. మనసు ద్వారా దేవుడికి తెలిసిపోతుంది. మనసును ఒక సాధనంగా పెట్టుకొని చెవు ద్వారా మాట, చర్మం ద్వారా స్పర్శ, ముక్కు ద్వారా వాసన, నాలుక ద్వారా రుచి. నాలుగు కూడా ఏం కదలదు కదా, కదులుతూ ఉంటుంది కానీ అదేం మాట్లాడదు, చేయదు. నోరు పెదాలు రెండు టచ్ అయితేనే మాట అంటే ఏం మాట్లాడదు. నా ఉత్త నాలుగు ఉంటే ఏం మాట్లాడదు, నాలుగు మాట్లాడదు. నాలుగు వల్లే కదా మాట్లాడేది అంటాం. ఉత్త నాలుగు మాట్లాడదు, పెదాలు కలిస్తేనే, లేకపోతే మాట రాదనమాట. కాబట్టి ఆ నోరు అనేటువంటిది, ఆ మాట అనేటువంటిది కర్మేంద్రియమైంది. ఇక్కడ రసజ్ఞ నాలుగు ఉన్నది. నాలుగు ద్వారా రుచి గ్రహిస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు కనపడేవి కాదు. రుచి నీకేమైనా కంటికి కనపడుతుందా? స్పర్శ ముక్కు ద్వారా పోయే గాలి ఏమైనా కనపడుతుందా? చెవు ద్వారా వచ్చే మాట ఏమైనా కనపడుతుందా? చర్మం ద్వారా వచ్చే స్పర్శ ఏమైనా కనపడుతుంది? ఈ కనపడిన వస్తువులు, ఈ కనపడనటువంటి వాటిని కనపడనటువంటి మనసు చేత కనపడనటువంటి జీవాత్మ ఎవరికి కనపడకుండా ఆనందిస్తున్నాడు. అది ఆయన ప్రత్యేక అధికారం. ఇది కర్తృత్వం అంటాడు. అయితే ఇప్పుడు ఏది కనపడలేదు కదా మనకు, కానీ అన్నీ మనకు తెలుస్తున్నాయి. ఏమంటే అనుభవించేటప్పుడు తెలుస్తున్నాయి, కానీ ఏది మన కంటికి కనపడటం లేదు. అది నేను ఒక ప్రత్యేక శక్తి ఇచ్చాను. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రకృతిస్థాని కర్ష్వతి శరీరం యదా వాప్నోతి యచ్చాత్కామతీశ్వర గృహీత్వైతాని సంయాంతి వాయుర్గంధా నివాసయాతు. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది, కనపడనటువంటి జీవుడు కనపడనటువంటి వస్తువులన్నింటినీ అనుభవిస్తున్నాడని అర్థమైంది మనం ఇంద్రియాల ద్వారా. ఇప్పుడు ప్రాణం పోయింది అనుకోండి, అంటే శరీరాన్ని వదిలేశాడు అనుకోండి, ఈ శరీరాన్ని తీసుకోపోయి కాల్ చేస్తాం. ఇక్కడ ఇంద్రియాలు అయిపోయినాయి కదా. ఇంకా ఇంద్రియాలు అయిపోయినప్పుడు వీడు ఆ పుణ్య పాపాలు కానీ వాసనలు కానీ ఎట్ట తీసుకెళ్తాడయ్యా? ఇప్పుడు చెవు ఉంటే వాసన మాట వింటున్నాడు, ముక్కు ద్వారా వాసన గ్రహిస్తున్నాడనే చేశాడు. ఇప్పుడు వాటిని తీసుకోపోయి తగలబెట్టేశాం, శరీర ప్రాణం పోయిందని. జీవాత్మకు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావదు కదా, జీవుడికి చావు లేదు కదా. అదే వచ్చిన పెద్ద చావు అన్నమాట. ఏమంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ జీవుడు అంటే పరమ పురుషుల్లో చేరనటువంటి జీవుడు సంగతి చెప్పేది. అంటే ప్రాణం పోయిన తర్వాత పుణ్యాత్ముడు కానీ పాపాత్ముడు కానీ అందరూ కూడా మరణిస్తే నేరుగా పోయి పరమాత్మలో కలిసిపోతారు కదా, పుణ్య పాపాలు శరీరానికే కదా అన్నదానికి సమాధానం చెప్తున్నాడు. ఖచ్చితంగా జీవుడిని అంటుకొనే ఉంటాయి పుణ్యపాపాలు. ఎలాగయ్యా అంటే, ఒక పుష్పం ఉన్నది, ఆ పుష్పంలో మంచి సుగంధం ఉన్నది, మంచి వాసన. వాయుదేవుడు వస్తాడు, అంటే గాలి. అలా వచ్చేసి ఆ పుష్పం మీద నుంచి ప్రసరిస్తూ గాలి వెళ్ళిపోతుంది. ఒక 1/2 కిలోమీటర్ అవతల ఉండేటువంటి మనిషి
ఈ చల్లనైనటువంటి మలయమారుతం అంటే అనేక పుష్పాలు ఉండేటువంటి ఆ వాసనలన్నింటినీ కూడా తీసుకుని వాయువు పోయినప్పుడు వాడు అక్కడ పీలుస్తూ ఎక్కడ భలే వాసన వస్తుంది. అంతెందుకు మీరు ఒకరు దూరంగా నిలబడి మనోరంజన పువ్వు వాసన మీరు పట్టేస్తారు కదా, పువ్వు ఎక్కడుందో మనకు కనపడదు, ఆ చెట్టు ఎక్కడుందో పువ్వు ఎక్కడుందో తెలియదు, కానీ ఎక్కడో మనోరంజన పువ్వు వాసన వస్తున్నది. దేని ద్వారా తెలుసుకున్నావు? గాలి ద్వారా. పువ్వు నీకు కనపడలేదు, కానీ వాసనను బట్టి నువ్వు తెలుసుకుంటున్నావు. అది ఎట్టొచ్చింది ఆ వాసన? దేని ద్వారా వచ్చింది? వాయువు ద్వారా, గాలి ద్వారానే కదా. గాలితో కలిసి వస్తేనే కదా నీకు వాసన వచ్చింది. ప్రాణం అంటే ఏమిటి? జీవుడు అంటే గాలే కదా, ప్రాణవాయువు. ఆ జీవుడు అనేటువంటి వాడు కనపడ్డు కదా. ఇప్పుడు గాలిని కనపడడం లేదు, కానీ గాలికి సంబంధించి ఒక పుష్పంలో నుంచి వచ్చినటువంటి వాసన నువ్వు తెలుసుకుంటున్నావు. అంటే వాసనతో కూడి ఉన్నాడు ఈ వాయుదేవుడు అని తెలుసుకున్నావు. అలాగే ఈ జీవాత్మ కూడా పూర్వజన్మ వాసనలు, పాప పుణ్యాలనేవి అతనిలో కలిసి వస్తాయి అంటాడు. ఇంకెంతకంటే ఎవరు చెప్పలేరు. ఏమయ్యా అంటే ఎట్లా పోతుంది? ప్రాణం పోయిన తర్వాత జీవుడు ఎట్టెత్తుకోపోతాడు, పుణ్యపాపాలను కూడా ఎట్టెత్తుకోపోతాడు అంటే కూడా అలా తీసుకెళ్తాడు. వాయుదేవుడు సువాసన ఎట్లా తీసుకెళ్ళాడు అట్లా వాడు వచ్చేదాన్ని బట్టి, ఆ వాసనను బట్టి ఆయన యమధర్మరాజు కనుక్కుంటాడు ఇది ఏ వాసన అని. ఇప్పుడు నువ్వు మనోరంజన పువ్వు వాసన నువ్వు చెప్పగలిసావు కదా, వీడు పుణ్యకర్మ వాసనల పాపకర్మ వాసనల అని వాళ్ళు వాసన పడతారు. అంటే కొంతమంది కొన్ని శక్తులు ఉంటాయన్నమాట, ఈ కనుక్కునేటువంటి శక్తి. నువ్వు ఏమీ తెలియకపోయినా తామర పువ్వు వాసన, మనోరంజన పువ్వు వాసన నువ్వెట్ట తెలుసుకున్నావో వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇది ఏ వాసన వాళ్ళకి తెలుసు అన్నమాట. కాబట్టి ఆ వాసన పూర్వజన్మ వాసనలు అంటారు చూడండి. పూర్వజన్మ వాసనలు అంటే అవే పుణ్యపాపాలే. ఆ శరీరాన్ని వదిలేసిన శరీరంలో ఉండేటువంటి వాసన అంటే ఆ యొక్క పుణ్యపాపాలను తీసుకెళ్ళిపోతాడు జీవుడు. శరీరాన్ని తీసుకెళ్ళడయ్యా, పుష్పాన్ని వెళ్ళడం లేదు వాయుదేవుడు. పుష్పం మీద ఉండేటువంటి వాసనను మాత్రమే తీసుకెళ్తున్నాడు. వాసన ఏమన్నా నీకు కనపడుతుందా? మార్గంలో వాయువు ఏమన్నా కనపడడం లేదు. తెలుస్తుంది, పీల్చినప్పుడు తెలుస్తుంది, స్పర్శించినప్పుడు గాలి అని తెలుస్తుంది. అదే జీవాత్మతత్వం. కాబట్టి ఆ జీవుడికి నేను కొన్ని అధికారాలు ఇచ్చున్నాను అర్జున. ఆ జీవుడు పుణ్యపాపాలు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా కొన్ని చేస్తాడు కర్మలు. చెడ్డగాని మంచి కానీ, చెడ్డగాని మంచి కానీ చేసిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ జీవుడు బయలుదేరిపోయేటప్పుడు వాడికి కూడా ఈ వాసనలు, ఈ పుణ్యపాపాలు కూడా పోతాయి. ఈ పుణ్యపాపాలు పోగానే అక్కడ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళంగానే నాయన నువ్వు పరమ పుణ్యాత్ముడివిరా, నువ్వు పుణ్యవాసనలు ఎక్కువ ఉన్నాయి, స్వర్గానికి పో అంటాడు. లేకపోతే అప్ప మంచి వాసనలు ఉన్నాయిరా నీ దగ్గర, అన్ని పాపకర్మలేను, ఇక్కడే ఉండలే కొంతకాలము, ఏదో ఒక శరీరంలోకి పంపిస్తాను, అనుభవించి తర్వాత నువ్వు మళ్ళీ ఇంకొక శరీరంలో పోదులే, కుక్కగానో పిల్లిగానో ఈగానో బుడుతూ భూలోకంలో అని మరలా ఇటు పంపిస్తుంటాడు. అది మనం తెలుసుకోవాల్సి పరమాత్మ చెప్పినటువంటి విషయం. ముఖ్యంగా మనం అంటే భగవద్గీత అంతా 701 శ్లోకాన్ని చదివి దాంట్లో ప్రతి అక్షరాన్ని మనం గమనించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మనకు ముఖ్యమైనవి తెలుసుకుంటే చాలు. అంటే ప్రాణం పోయింది, గాలిలో కలిసిపోయింది. కొంతమంది చెప్తుంటారు నాస్తికులు, నువ్వు ఏమి వేదాంతం అయ్యా ఇది, ప్రాణం పోయిన పాట ఆ గాలిలో కలిసిపోయింది అంతే. ఆ గాలి ఈ గాలిలో కలవదు, ఆ గాలి వేరు ఈ గాలి వేరు, అది ప్రత్యేకమైన గాలి. ఏమయ్యా అంటే ఈ గాలి ఆ గాలి ఒకటైతే మనిషి ప్రాణం పోగానే సైకిల్ కానీ మన మోటార్ వాటికి కానీ గాలి పడతారు కదా, దాన్ని తీసుకొచ్చి గాలి పట్టండి లేచి కూర్చుంటాడు. ఆ గాలి ఈ గాలి ఒకటే కదా, లేస్తాడా? మనం ఆక్సిజన్ పీలుస్తున్నాం కదా, ఆక్సిజన్ అందక కదా వెళ్ళిపోయినాడు, బాగానే ఉంది, ఆక్సిజన్ పెట్టండి చచ్చిపోయినాడికి, వాడు లేస్తాడు. ఆక్సిజన్ వల్లే బతికేటట్టయితే లేవాలి కదా. ఆ జీవాత్మ ఉన్నంత వరకు ఈ శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. జీవాత్మకు మళ్ళీ ఆక్సిజన్, ఈ శరీరం బాగా యాక్టివ్గా ఉంటే రెడీగా అన్ని అవయవాలు బాగా రక్త ప్రసరణ బాగా జరిగి శరీరం బాగుండాలి, దేహం బాగుండాలంటే ఆక్సిజన్. నువ్వు జీవాత్మ తీసుకోపోయి ఆక్సిజన్ పెట్టి పరమాత్మ పెట్టి ఆయన లేవడు. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయిన పాటు నువ్వు ఆక్సిజన్ పెట్టుకో, ఇంజక్షన్ వేసుకో, మాత్రలు వేసుకో, వీళ్ళు లేచి కూర్చోడు, ఈ శవం అయిపోతున్నారు. అది అక్కడికే. కాబట్టి ఆ జీవాత్మ కూడా ఏం వెళ్ళిపోతున్నాయి అంటే పూర్వజన్మ వాసనలు వెళ్ళిపోతున్నాయి. మనకి ఈ మాత్రం ఉంది, 4 రోజులు కానీ ఉండిస్తే మనకు వేరే వాసన వస్తుంది. ఈ వాసన మనకు, ఆ వాసన అక్కడ వాడి వాడి వాసనలు వాడి కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి
ఉత్క్రామంతం స్థితం వాపి శ్రోత్రం చక్షుః స్పర్శనం చరసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాన్ పశ్యంతి జ్ఞానచక్షుషః. అయితే భగవద్గీత చాలా బాగా చెప్తున్నారు. ఆ విషయ వాసనలు గండడం, అది ఆ ప్రాణం శరీరంలో నుంచి పోవడం, అంటే జీవాత్మ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఒకసారి చూడాలని కోరికగా ఉంది మాకు. మీరేమన్నా చూపించగలరా? మంత్రతంత్రముల ద్వారా కానీ, లేకపోతే ఏదైనా యంత్రముల ద్వారా కానీ, ఏదైనా ఆ పోయేటప్పుడు కెమెరా ఏమన్నా పెడితే ఏమన్నా కనపడుతుందా బొమ్మ, మనకు క్లారిటీగా వస్తుందా అంటే అస్సలు కనపడదంట. దాన్ని చూడాలి అంటే జ్ఞానచక్షుష, జ్ఞాననేత్రంతో చూడాలి. ఇంతో కనపడుతుంది ఆయన. నువ్వు చూడాలి అంటే జ్ఞాన దృష్టి ఉండాలి. జ్ఞాననేత్రంతో కానీ నువ్వు చూడగలిగితే నీకు ఆ జీవాత్మ ఎలా ఉన్నాడో, తర్వాత ఆయనతో కూడా వాసనలు ఎలా పోతున్నాయో అదంతా కూడా నువ్వు తెలుసుకోగలవు. దీనికంతా తెలుసుకోవాలి అనే దానికి ఇప్పుడు చెప్పినటువంటి భగవద్గీత సారాంశమైనటువంటి యొక్క పరమాత్మ లక్షణాలన్నీ కూడా, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ముఖ్యమైనటువంటిది ఏందయ్యా అంటే జ్ఞానం. జ్ఞానము అంటే ఏమిటి అంటే 20 రకాల లక్షణాలు చెప్పాడు మొన్న. మనం మర్చిపోయినాం, అది వేరే విషయం. ఆ 20 ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయో. కాబట్టి జ్ఞానము అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్పారన్నమాట. క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఏంది, పురుషుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏంది అని చెప్పినప్పుడు ఈ భేదాలన్నీ తెలుసుకునేదానికి జ్ఞానం అనేది ఒకటి ఉందయ్యా. ఆ జ్ఞానం అనేది ఎట్లుండాలి, ఆ జ్ఞాని ఎలా ఉంటాడు, జ్ఞాని ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది ఒక 20 లక్షణాలు చెప్పారు. వాటిల్లో ఒకటి కూడా జ్ఞాపకం ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. కాబట్టి అది జ్ఞానం అంటే. కాబట్టి ఆ జ్ఞానము ద్వారా, ఆ నడవడిక ద్వారా, సత్ప్రవర్తన ద్వారా ఆ భగవంతుని చూసేటువంటి అవకాశం వస్తుంది. జ్ఞానచక్షుష అంటే ఎక్కడో ఉండదు కన్ను, జ్ఞానమే కన్ను. జ్ఞానం అనేటువంటి కన్నుతో కానీ చూస్తే నీకు కనపడుతుంది అని చెప్పి అన్నాడు. ఇంకోటి ఏమిటంటే, మనం ఏ విగ్రహాన్ని చూసినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రం చూసినా, ఏ టీవీ చూసినా ఆ బొమ్మను చూసిన తర్వాత ఏది ఈ చర్మ చక్షువులతో చూడంగానే కళ్ళు మూసుకుంటాం, దాన్ని ఫోటో ఎత్తేస్తాం అనమాట, రికార్డ్ చేసేసుకుంటాం. ఆ కళ్ళు చూసి అట్టా ఆపేసామంటే ఆ బొమ్మ లోపల పడిపోతుంది. నువ్వు ఇంటికి పోయి పండుకొని కళ్ళు మూసుకున్న అదే బొమ్మ చూడగలవు. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కడికి జ్ఞాన నేత్రం అని ఉన్నది, 3వ కన్ను ఉంటుంది. ఇక్కడ 3వ కన్నులో ఉండే విశేషం ఏంటంటే రుద్రస్వరూపం అంటారు దాన్ని. రుద్రుడికే పెట్టుంటారు 3వ కన్ను. ఏమిటాయి అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని మూడు ఉన్నాయన్నమాట. బ్రహ్మ గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని అని లలితా సహస్రనామాలు ఉన్నాయి కదా. ఆ మూలాధార చక్రం దగ్గర ఉండేటువంటిది బ్రహ్మ గ్రంథి అంటారు. బ్రహ్మ గ్రంథి బొడ్డు దగ్గర ఏమంటే విష్ణు గ్రంథి, భృకుటి దగ్గర ఏమంటే రుద్ర గ్రంథి ఉంటాయి. ఈ మూడు ముడులు ఇప్పేసేయాలన్నమాట. ఈ మూడు ముడులు కానీ భేదిస్తే వాడు మోక్షానికి పోతాడు. ఈ ముడులు ఎక్కడున్నాయో ఏమన్నా ఆపరేషన్ చేయించి, ఎక్స్రే తీయించి, అక్కడ ఏమన్నా ఇవి కానీ మన నరాలు కానీ ముడిపడి ఉంటే మేము చేయించుకుంటాం సార్, కట్ చేయించి పెట్టేస్తామంటే అది కుదరదు. ఆ ముడి నీకు కనపడదు. అది వేరు ఇది వేరు. అది వేరు ఇది వేరు అంటే ముడి ఎందుకు కనపడదు, ఆపరేషన్ చేస్తే కనపడదా అంటే, నువ్వు చిప్పు తీసుకుని బొమ్మ చూపి అంటే ఏం చూపిస్తావు, దాంట్లో ఏం కనపడుతుంది? క్యాసెట్ చూసుకుని బొమ్మ చూపి దాన్ని పగలగొట్టి ఇరిచి చూస్తే దాంట్లో ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు. అదేవిధంగా లోపల ఉండేటువంటి నరాలను విరిచి చూస్తే అక్కడ ఏం కనపడదు నీకు, ముడెక్కడుందని. దాన్ని చూడాల్సిన దృష్టితో, నువ్వు జ్ఞాన దృష్టితో చూసినప్పుడు, జ్ఞానం ద్వారా చూసినప్పుడు దాంట్లో ఉండేటువంటి విశేషాలు నీకు కనపడతాయి. అప్పుడు నీకు పూర్తి జ్ఞానం కలగకుండా ఉండేదానికి కారణం ఏంటి అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. వీటిని నువ్వు కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కడెక్కడ స్విచ్ ఆన్ చేయాలనో, ఏ స్విచ్ కరెక్ట్గా వేయాలనో, ఏ నెంబర్ కొట్టాలో చేస్తేనే అవి లైన్ అవుతాయి అన్నమాట. అదే ఇది ఇంకేది. అక్కడ ఆ బ్రహ్మగ్రంథి అంటారు చూసావా, ఆ బ్రహ్మగ్రంథి అంటే ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః.
మనం పెళ్ళిళ్ళల్లో భార్యాభర్తలకు కూడా కొంగుముళ్ళు వేసేటప్పుడు బ్రహ్మముడి అంటారు దాన్ని. శరీరంలో కూడా అది ఉండాలి కదా. శరీరంలో అది ఎక్కడ ఉంది అంటే బ్రహ్మగ్రంథి అని ఉంది. బ్రహ్మముడి అన్నా గ్రంథి అన్నా మూడన్నా ఒకటే. దానికి ఎందుకు వచ్చిందయ్యా అక్కడ ఆ పేరు అంటే, అక్కడ అది మూలాధార చక్రంలో అంటే క్రింది భాగంలో ఉంటుందన్నమాట. దాన్ని అక్కడ ముడివేసి పెట్టి, నాయనా నీ యొక్క రేతస్సునిట పైకి పోని బాకిట్ల క్రిందకే పోనించి నువ్వు సంసారం చేయి అనడం. యోగులుగా ఉండేటువంటి వాడు అంటే అక్కడ ఆపేసి ఉన్నాడు అనమాట ముడి. దాని ద్వారా అక్కడ వచ్చేటువంటి ఉత్పత్తి రేతస్సు కానీ ఇదంతా కూడా ఇట్లా క్రిందకే వెళ్ళి సృష్టి జరుగుతూ ఉంటుంది. జ్ఞానులుగా ఉండేవాళ్ళు ఆ బ్రహ్మగ్రంథిని తీసేస్తారు. ఈ సంసారం మీదకి పోదు ఇంక మనసు. ఆ రేతస్సు అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది అనమాట. పైకి వెళ్ళినప్పుడు అంటే దృష్టి పైకి వెళ్ళినప్పుడు దీంతో అవసరం ఉండదు. ఇంకా వాళ్ళ జ్ఞాన దృష్టి అంతా కూడా పైన ఉంటుంది. అప్పుడు ఆ పైనుండేటువంటి పరబ్రహ్మను చూడడానికిగా మార్గం అన్నమాట అది. అప్పుడు ఆ శ్వాసలు కానీ ఆ మూలాధార చక్రంలో ఉండేటువంటి జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా మొదలుపెట్టి గణపతి పూజ అంటే అదే. అక్కడి నుంచి తీసుకెళ్లేసి క్రమక్రమంగా ఈ వాయువులన్నింటినీ కూడా ఈ ప్రాణవాయువులు మొదలైనటువంటి పంచవాయువులు ఉన్నాయి కదా, అవే కాకుండా అనేక వాయువులు మన శరీరంలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా క్రమంగా తీసుకెళ్లి బ్రహ్మగ్రంథిని దాటించి, విష్ణు గ్రంథిని దాటించి, రుద్రగ్రంథిని దాటించి బ్రహ్మ స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రాణాన్ని తీసేస్తారు. యోగుల యొక్క విశేషాలు అవన్నీ. ఇక్కడ ఈ రుద్రగ్రంథి దగ్గర మనం ఏమంటే బొట్టు పెడుతూ ఉంటాం. ఎందుకయ్యా అంటే అక్కడ కన్ను ఉందన్నమాట. అక్కడ కన్ను ఏంటంటే ఈ రెండు కళ్ళు ఇట్టుంటాయి మనకు. జ్ఞాననేత్రం మాత్రం ఇట్టుంటుంది. మరి గమనించండి, ఈశ్వరుడికి కూడా నిలువును పెట్టుంటాడు, కన్ను ఇట్టు పెట్టరు. జ్ఞాననేత్రం అంటే నిలువు దృష్టితో చూస్తేనే. ఈ కళ్ళు అడ్డం వచ్చాయి కాబట్టి ఇవి నీ యొక్క భగవంతుడిని చూడకుండా ఉండేదానికి అడ్డమయ్యా అని అర్థం. దానికి అడ్డకళ్ళు. ఆ నిలువు కళ్ళ ప్రత్యేకమైన దృష్టి, దాని ద్వారా చూస్తే నీకు ఆ జీవాత్మ దర్శనం అవుతాడు, పరమాత్మ దర్శనం అవుతాడు, నీ శరీరంలో ఉండే ఇంద్రియ తత్వాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఆ కన్నును మనం పూజ చేస్తూ ఆపేస్తున్నాం. ఏమయ్యా అంటే పూజ చేసి పెడతాం, కుంకుమ విభూతో పెట్టుకొని చేయలేని స్వామి మేము చూడలేమని. వాళ్ళు జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు దాన్ని సాధన చేసి, సాధన ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానం ద్వారా లోపల అదృశ్యంగా ఉండేటువంటి వాటిని అన్నింటినీ చూస్తారు. చూసి ఆ కన్నుతో నువ్వు కానీ లోపల చూస్తే ఇంక ఈ కళ్ళతో నీకు అవసరం లేదు. అదే చెప్తున్నాడు. ఏమయ్యా అంటే జ్ఞాన దృష్టితో, జ్ఞాన చక్షుష అంటే జ్ఞానము అనేటువంటి కంటితో కానీ చూడగలిగితే ఇవన్నీ నువ్వు చూడగలవు.